తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్కు మత్స్యకారులు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు పలువురు మత్స్యకారులు ఫిర్యాదును అందజేశారు. మత్స్యకారుల భరోసా పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. కరెంటు బిల్లులు అధికంగా వచ్చినా మత్స్యకార భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మత్స్యకార సమస్యలపై మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ పూర్తిగా అందిస్తారు. జిల్లాలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున అయితే మత్స్యకారులు చేరుకోవడం జరిగింది. అది చూసుకుంటే విశాఖ జిల్లాలో నుండి ఏదైతే వేసవి ధరలను కూడా ఇప్పటికైతే వేట అయితే ఆపారు. తమకు ఉపాధి రీత్యా కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇదే సమస్యలు పలు సమస్యలను కూడా విశాఖ జిల్లా కలెక్టర్కు చెప్పేందుకు తమ గోడు వినతిపత్ర పూర్వకంగా ఇచ్చేందుకు వచ్చామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అది చూసుకుంటే వారి యొక్క సమస్యలు ఏంటని తెలుసుకునేందుకు మనతో పాటుగా పలువురు మత్స్యకారు కుటుంబాలు అయితే ఉన్నాయి. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుని చెప్పండి. అయితే ఈ యొక్క మత్స్యకారుల కుటుంబాలు అయితే ఏవైతే ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మీ సమస్యలు ఏంటి చెప్పండి. ముఖ్యంగా మా సమస్యలు ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు గవర్నమెంట్ వేట నిషేధం చేయమని మాకు చెప్తారు. చెప్పే విధంగా గవర్నమెంట్ ప్రకారం 60 రోజుల వరకు వేట నిషేధం పెట్టి దాన్ని ఇంట్లో కూడా ఉండిపోతాం. మా జీవనోపాధి సాగాలంటే నెలకి ఈ 2 నెలల కాలానికి నెలకు 10,000 చొప్పున 20,000 ఇస్తుంది గవర్నమెంట్. ఆ నెలకు 10,000 రూపాయలు మా గవర్నమెంట్కి ఇచ్చే 10,000 రూపాయలు మా మత్స్యకారులకి కుటుంబాన్ని పోషించడానికి దేనికి సరిపోవట్లేదు. అలాగని ఇంకోటి ఏంటంటే ఇచ్చి 20,000లోనూ మత్స్యకారులకు ఏసీ పెట్టుకునే వాళ్ళకి ఇళ్లలో కరెంటు బిల్లు వచ్చిందని, తర్వాత గవర్నమెంట్ ఏదో ఇల్లు ఉందని, మత్స్యకారుడికి ఇల్లు ఉందని, అతనికి ఇల్లు ఉంది కదా, ఇల్లుంటే గవర్నమెంట్ తరఫున వచ్చే 20,000 రూపాయలు ఇవ్వకుండా ఆప్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మత్స్యకారుడు అనేవారికి ఇల్లు లేకుండా బతకమంటారా చెప్పండి గవర్నమెంట్? ఈ ప్రభుత్వ నాయకులకి చంద్రబాబు నాయుడుకి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు. అలాంటిది ఈ మత్స్యకారులు యాడ్ చేసే వాళ్ళకి 8 మంది పేర్లు పెట్టుకుంటున్నాం. అందులోనూ 6గురికి 7గురికి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. మిగతా ఇవ్వనంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఆపమంటే కదా మేము ఆపుతున్నాము 60 రోజులు. అలాంటప్పుడు మాకు 60 రోజులు యాట్ నిషేధం లేకుండా చెప్పండి, మేము యాట్ చేసుకుంటాము. మా మత్స్యకారులు అనేవాళ్ళు మీ ప్రభుత్వం మీద ₹1 కూడా ఆశించాము. అలాంటి మీరు చెప్పే ప్రకారం మేము ఆపేస్తున్నాం. మాకు నిషేధం వేట లేనప్పుడు మమ్మల్ని ఆదుకోవాల్సింది గవర్నమెంట్. అందులోనూ ఈ ఇచ్చే 20,000 కూడా మాకు సక్రంగా డబ్బులు రావట్లేదు. 20,000 కూడా ఏదో ఒక భూమి ఉన్నదని ఆయనకి తీసేయడము, సొంత ఇల్లు ఉన్నదని తీసేయడము, ఒక ఏసీ పెట్టుకున్న తమకు ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, అంటే కరెంటు బిల్లు ఏసీ పెట్టుకునేవాడు కూడా నువ్వు తీసేస్తే, సొంత ఇల్లు ఉండేవాడికి కూడా నువ్వు పేరు తీసేస్తే, సొంత ఇల్లు లేకుండా మత్స్యకారుడు ఫిషింగ్ హార్బర్లో ఉంటారు 5,000 జనాభా, సొంత ఇల్లు లేకుండా బతకమని చెప్తున్నారా గవర్నమెంట్? మాకు మీరు ఇచ్చే 20,000 గురించి మేము ఇల్లు కొనుక్కోకుండా బతకాలా చెప్పండి? మీరిచ్చే ఇళ్ళలోనే మేము ఉంటున్నాము. మరి ఆ ఇల్లు మీరే ఇచ్చేటప్పుడు మాకు 20,000 రూపాయలు రాకుండా సొంత ఇల్లు ఉన్నది మనిషికి తీసేయండి అనే రూల్స్ ఉండకూడదు. అయితే ప్రధానం చూసుకుంటే అయితే మత్స్యకార భరోసా కాకుండా అయితే ఇతరత్ర సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ యొక్క సమస్యలు? ఈ యొక్క ప్రజాప్రతినిధులు కూడా ఏమైనా దీనిపై వినతి పత్రాలు ఇచ్చారు ఇదివరకు? మేము ఇదివరకు చాలాసార్లు వినతి పత్రాలు అందించామండి. అందించినా సరే వాళ్ళు ఇదే విధంగా రెస్పాన్స్ అవుతున్నారు. దానికి ఎప్పుడు కూడా మాకు సరైన న్యాయం జరగలేదు. ఏమంటే మేము 60 రోజులు మీరు ఆగమంతోడు అవుతున్నారు కనుక అలాగ వెళ్ళాలి. రెండోది, ఇక్కడ ఓనర్ల సైడ్ నుంచి కూడా ప్రాబ్లంలు క్రియేట్ అవుతాయి. ఇవతల గవర్నమెంట్ ఒక పక్క ఈ నిబంధనలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాక ఓనర్ల సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లంలకి ఎదురవుతున్నాం సార్. ఎందువల్లంటే మేము సంవత్సరంలో కూలీలు అనేవారు ఒకే బోట్లో ఉండిపోం. ఎందుకంటే ఓనర్కి నచ్చినా మేమే దిగిపోవాలి, ఓనర్కి నచ్చినా మేమే దిగిపోవాలి, మాకు నచ్చపోయినా మేమే దిగిపోవాలి. కనుక లాస్ట్ ఫైనల్లో ఎవరైతే ఆ బోటల్లో పనిచేస్తారో వారందరికీ వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు చూసుకుంటే కొన్ని సాంకేతిక సమస్యల పరంగా అయితే కానీ అదేవిధంగా ఏదైతే మత్స్యకార భరోసా ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వంలోని రాలేదని చెప్తున్నారా మీరు? పూర్తిగా రాలేదని ముందు కిందటి సంవత్సరం పెట్టాం సార్. 99% అని పెట్టారు, కానీ అందులోనూ 60% కూడా మా మత్స్యకార భరోసా అందలేదు. దానికి ప్రభుత్వం కారణమా లేదంటే మా పిసరమైన ఆఫీసుల కారణమా ఏంటనేది మాకు తెలియట్లేదు. మేము వెళ్ళింది 10 మంది వెళ్తున్నాం, వాచ్మెన్తో 11 మంది ఉంటాం. ఆ 11 మందిలోని 8 మందికే మాకు అప్రూవల్ ఇచ్చారనమాట, 8 మంది పెట్టుకోవాలని. కానీ మేము బతికింది బోటు మీద 11 మందికి జీవనోపాధి వాళ్ళు 2 మందిని తీసేస్తున్నారు. ఆ 2 తీసింది 8 మంది పెట్టినా మళ్ళీ అందులోనూ ఒక ఇది బాగలేదు అది బాగలేదు అని, ఇదే మనోడు చెప్పినట్టుగా కరెంట్ బిల్ అని, తర్వాత ఏసీ అని. ఈ రోజుల్లోనూ ఎవరు ఏసీ లేకుండా, ఫ్యాన్ లేకుండా, కరెంట్ లేకుండా ఎక్కడంటే బతుకుతున్నాం. అడవిలో కూడా ఏసీలోని పెట్టుకొని బతుకుతున్నారు.
అలాగే ప్రధాన దేనికి ఇవాళ మీరు ఏ సమస్యల మీద వినతి పత్రం ఇచ్చేందుకు విశాఖ జిల్లా కలెక్టర్కు ఎందుకు చెప్పండి. ప్రతి మత్స్యకారుడుకు నలుగురు ఇప్పుడు పెట్టారు సార్, 2 పిల్లలు 3 పిల్లలు అని. ఇంతకు ముందే అలా 4 10 మంది వరకు కన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగని తమ్ముడికి పడితే అన్నకు పట్టలే, అన్నకు పడితే తమ్ముడు పట్టలేదు సార్. అలాగే 10 మంది మేము బతుకురాకి వెళ్తున్నాం. ఒక 2 తల్లికి పుట్టిన 2 ఉంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డులో ఒక్కడికే పడుతున్నాయి, మిగతా 2కి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఏంటనేది సమస్య మాలో ఉందా లేదంటే మీలో లోపం ఉందా అనేది గవర్నమెంట్ మా పరిధి కొద్దిగా అర్థం చేసుకొని మా మత్స్యకార సంస్థలో కొద్దిగా క్లియర్ చేస్తారని, ప్రతి ఒక్క మత్స్యకారుడికి 10 మందికి 11 మందికి మాకు నెక్స్ట్ ఇయర్కి ఎలాగైనా నెక్స్ట్ ఇయర్కి 10 మందికి మాకు 100% 10 మంది బతుకుతున్నా వాసమీతో 11 మందికి కాగితాలు వచ్చేలాగా మా ప్రభుత్వం చేస్తుందని మరి కోరుకుంటున్నాం సార్. ఈ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు తమ వినతులు అందజేసినట్లు కూడా ఇక్కడైతే ఏదైతే మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది.